వదిలేయమని చెప్తున్నాను కదా. ఇంకా వాళ్ళని అది చేస్తాను ఇది చేస్తాను అంటున్నావు. మనం ఏమీ చెయ్యలేం. అది ఇప్పటికైనా అర్థం చేసుకో. చాలు. ఇప్పటి వరకు నన్నేమీ చెయ్యలేరన్న అహంతోటి నేనాడిన ఆటలో నేను ఓడిపోయాను. కానీ ఇప్పుడు అసలైన ఆట మొదలవుతుంది. దాని నుంచి వాళ్ళు ఎలా తప్పించుకుంటారో నేను చూస్తాను. రుద్రాణి, మాట్లాడద్దు. నన్ను అవమానించిన వాళ్ళని గొప్ప వాళ్ళని చేసి తల వంచుకుని నువ్వు బ్రతకగలవేమో గాని నేను బ్రతకలేను. నా ముందు తలలు ఎగరేసిన వాళ్ళ తలలు తెంచేంత వరకు నేను నిద్రపోను. ఇక్కడి నుంచి చూడు నా ఆట ఎలా ఉంటుందో. తండ్రి మొత్తం మీద మళ్ళీ మనం అందరం మన ఇంటికి వెళ్ళబోతున్నావురా. చాలా సంతోషంగా ఉంది. ముందు ఇంటికి వెళ్ళగానే సత్యనారాయణ స్వామి వ్రతం జరిపిద్దామమ్మా. ఎవరి దిష్టి తగిలిందో ఏంటో మన ఇంటికి మనం దూరంగా ఉండాల్సి వచ్చింది. అవునదినా, నువ్వు చెప్పింది నిజమే. ఖచ్చితంగా వ్రతం జరిపిద్దాం. మనది అనుకున్న ఆస్తి అన్యాయంగా ఆక్రమించుకున్నారు. మన చేయి జారిపోయింది. ఇక మనం ఏమీ చేయలేము అని అనుకున్నప్పుడు దేవుడి దయవల్ల మళ్ళీ మన ఆస్తి మన సొంతమైంది. మన ఆస్తి మన సొంతం అవడం ఏంటి? ఏం లేదురా. లేదక్క, ఇప్పుడు భూమి అంది కదా, అన్యాయంగా ఆక్రమించుకున్నారు, దేవుడి దేవుళ్ళ మళ్ళీ దక్కింది అని. ఎవరు ఆక్రమించుకున్నారు? అసలు ఏం జరిగింది? ఇంటి రిపేర్ ఏదో జరుగుతుందని కదా మీరందరూ చెప్పారు. అదేం లేదన్నయ్య, తనేదో పొరపాటున అనేసింది. కానీ మనీళ్ళు ఎవరు ఆక్రమించుకుంటారు? అబద్ధాలతో నన్ను నమ్మించింది చాలు. ఇప్పటికైనా నిజం చెప్పండి, ఏం జరిగింది? అక్క, ఇదేనా నీకు నా మీదున్న ప్రేమ? నాకు కూడా అబద్ధాలు చెప్తున్నారా? చచ్చా, నేనెందుకు నీకు అబద్ధాలు చెప్తానురా? కాకపోతే అసలే ఆరోగ్యం బాలేకుండా ఉన్న నీకు కొన్ని విషయాలు తెలియకుండా ఉంచాలని దాచిపెట్టాం అంతే. అంతకు మించి ఇంకేం లేదు. దాచిపెట్టారా? ఏం దాచారు? అసలు ఏం జరిగింది నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు? అదొక పీడకలు నాన్న. దాన్ని తలుచుకుని అందరం బాధపడటం తప్ప వేరే ప్రయోజనం ఏం లేదురా. వదిలేయరా. అసలు ఏం జరిగిందో నాకు తెలియాలి కదమ్మా. ఏం లేదురా. ఆస్తి తాకట్టు పెట్టడానికని వెళ్ళి నువ్వు సంతకాలు పెట్టావు. ఆ సంతకంతో పాటు మా అందరి సంతకాల్ని ఫోర్జరీ చేసి మన ఆస్తిని కొట్టేసిందా రుద్రాణి.
మమ్మల్ని బెదిరించి లాయర్లతో పోలీసులతో వచ్చి మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయించాలని చూసింది. చివరికి ఇల్లు ఖాళీ చేసి వచ్చేసాం. కానీ మన భూమి మాధవ్ ఇద్దరూ ఎంతో కష్టపడి మన ఆస్తి మళ్ళీ మనకు దక్కేలా చేశారా.